today we're going to focus our class on proof of the resurrection. It's all about proof. ఈరోజు మరి పునరుద్ధానం యొక్క ప్రూఫ్ అనగా దాని యొక్క నిజ స్వరూపం ఏంటో మనం నేర్చుకుందాం. అనగా పునరుద్ధానం ఉన్నదా లేదా, దానికి ఎవిడెన్స్ ఏంటి, ఆ ప్రూఫ్ ఏంటి అన్నది మనం నేర్చుకుందాం ఈరోజు. Let's start off by reading 1 Corinthians 15 verse 17 to 19 and see how important the resurrection is to us. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 17 నుంచి 22 వరకు మనం చదువుదాం. ఈ యొక్క పునరుద్ధానం యొక్క బలం ఏమిటో, ఈ పునరుద్ధానము మనకి ఎంతగా ఉపయోగపడుతుందో, ఎంత శక్తివంతమైనదో ఒకసారి మనం చదువుదాం. దయచేసి ఎవరైనా ఒకరు చదవండి. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరెంకను మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు రక్షించే వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. థ్యాంక్ యూ బ్రదర్. Okay, thank you very much. So the questions there is what is the implication or the problem to our faith if the resurrection is not true? What does it mean to us if our resurrection is a lie? ఒకవేళ పునరుద్ధానము లేదనుకుందాం, ఒకవేళ పునరుద్ధానమే తప్పు అనుకుందాం. సో పునరుద్ధానమే లేకపోతే మనకి కలిగే నష్టం ఏంటి, దాని యొక్క పునరుద్ధానం యొక్క ఇంప్లికేషన్ అని మన విశ్వాస జీవితం మీద ఏ విధంగా పనిచేస్తుంది అన్నది ప్రశ్న. పునరుద్ధానం లేకపోతే if there is no resurrection, there is no life in heaven. Yes, if there's no yeah. Yes, bro, that's great. Then what we're doing here is a joke. Then we are just people acting out and our faith are dead. ఎందుకంటే విశ్వాసము లేకుండా అనగా పునరుద్ధానం మనకు తిరిగి లేస్తామని నమ్మకం లేదనుకోండి, మన జీవితమే వృధా అనమాట, వేస్ట్ అయిపోద్ది అనమాట. అనగా మన మృతులు అనమాట. విశ్వాసం లేకుండా మనము ఏ పని కూడా మనం చేయలేం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఏంటంటే అసాధ్యం. So the question is, do you believe the resurrection of the dead is real or not? మృతుల పునరుద్ధానము అనగా చనిపోయిన వారు తిరిగి లేస్తారు, బ్రతుకుతారు అన్నది నమ్ముతున్నారా లేదా, అది ప్రశ్న. నమ్ముతున్నారా? Yes. Great. So we need to teach that, and that's really great. Awesome. Now అయితే వాళ్ళు వేస్తారు అన్న యొక్క సత్యాన్ని ఈ రోజు మనం నేర్చుకుందాం. చాలా మంది చనిపోయిన తర్వాత వాళ్ళు లేవరేక అని చాలా మంది అనుకుంటారు. So now we're going to look at the proof, ways of proving something. So when something happens, how do you prove something? So there is different scientific methods when you want to prove the existence of, let's say, hydrogen or helium or chemicals. You have a way of proving it. And so what are the methods we use to prove things scientifically? మనం చూడండి, మనం ఏదైనా నమ్మాలంటే అది మనకి సాంకేతికముగా అనగా ప్రాముఖ్యంగా సైన్స్ పరంగా అది సైంటిఫిక్ గా అది ప్రూవ్ అవ్వాలి. అప్పుడే ఆకాశంలో చంద్రమండలం ఉందని, లేక హీలియం ఉందని, లేదంటే ఈ యొక్క సృష్టి చేయబడిందని సైన్స్ ద్వారా మనం ఎలాగ నమ్ముతున్నామో ఈ పునరుద్ధానానికి కూడా ఒక ఎవిడెన్స్ అన్నది మనకు అవసరం. అది ఉంటేనే మనం నమ్మాలి. కాబట్టి ఈ రోజు అది ఉన్నది,
కనుక మనం నమ్ముతున్నాం అనే విషయాన్ని ఈరోజు మనం గమనించాలి. మరి ఇక్కడ ప్రశ్న ఏంటంటే వాట్ సైంటిఫిక్ మెథడ్ అనగా ఏ సైంటిఫిక్ మెథడ్ ద్వారా ఏదైనా ఒకటి ఈ సృష్టిలో జరిగిందని నమ్ముతాం? చెప్పండి. సైన్స్ ఏం చెప్తుంది? సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు ఇవన్నీ ఉన్నాయని చెప్తుందా లేదా? ప్రాసెస్ ఆఫ్ అడకేషన్ ఇన్ఫరెన్స్. ఒక విత్తనము భూమిలో వేస్తే అది ఎలాగ చచ్చిపోతుందో, అది ఎలాగ మళ్ళీ బ్రతికి అది ఫలాలు ఇస్తుందో, అదే విధంగా మనకు కూడా ఆ విధంగా నమ్మాలండి. Okay, this brother Garu says that if you put the seed in that earth, okay, the seed will die and it will again rise like a plant. So our life is like we need to have go to death and life. Right. So the one way scientists prove things is called empiric methods, and empiric methods is tests that you can repeat, and you can repeat it. For instance, we can test that there is oxygen in the atmosphere by testing iron if it oxidizes. So if we put iron in oxygen, it rusts. And we can repeat the test, and the test will always come out the same. Every time I put iron and oxygen together, it will produce rust. చూడండి, ఇక్కడ మనం ఒక సృష్టిలో ఐరన్ రాడ్ తీసుకున్నాం. ఐరన్ రాడ్ మీద ఆక్సిజన్ కనుక మనం వేసినట్లయితే అక్కడ ఐరన్ రాడ్ ఏమైపోతుందంటే తుప్పడిపోద్ది అనమాట. గమనించారా? అనగా ఇప్పుడు సైన్స్ ఇక్కడ మనకి ప్రూవ్ చేస్తుంది ఏంటి? ఐరన్ రాడ్ తుప్పడుతుందని. అదొక ఎవిడెన్స్. ఆ ఎవిడెన్స్ కోసం మనం ఇప్పుడు విన్నాం. Process of abdication, inference. Yes. So now, how do you prove something? We can't do that with the resurrection. We can't repeat the resurrection. It only happens once. So how do you prove the resurrection? And the brother is right there. We use a method called abduction or inference. So when there is something that happened only once, you have to follow a different scientific process to prove that it actually are true. ఎందుకంటే ఇక్కడ మనం చూడండి, ఇక్కడ రిజరెక్షన్ అనేది ఒక్కసారి జరుగుతుంది. అది రిపీట్ గా జరిగేది కాదు, ఒక్కసారి జరుగుతుంది. అయితే ఈ ఒక్కసారి జరిగే యొక్క రిజరెక్షన్ అనగా పునరుద్ధానం, ఆ ప్రాసెస్ అంటే ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఇన్ఫ్లుయెన్స్ అది ఏ విధంగా మనకి సంభవిస్తుంది, అబ్డక్షన్ అది ఏ విధంగా మనం కలిగి ఉన్నామన్న విషయాన్ని మరి మనం ఈరోజు ఉదాహరణగా మనం పాత నిబంధన నుంచి మనం నేర్చుకుందాం. For instance, when a crime happens and somebody got killed, can you repeat the crime to prove it? But we still can prove the criminal. So the way we use to prove crime is with abduction and inference. We investigate all the other facts around the crime, and then we find out, yes, the person was murdered, we have the weapon, and we have fingerprints and many other evidence prove that the crime happened, which only happened once. చూడండి, ఇప్పుడు ఎవరైనా కనుక ఒక మర్డర్ చేస్తే లేక ఒక వ్యక్తిని చంపితే కనుక ఆ చంపాడు అని మనం ఎలా ప్రూవ్ చేస్తామంటే అతను ఒక వెపన్ తీసుకుని చంపాడని వెపన్ చూపిస్తాం. అలాగనే ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి కనుక ఆ వ్యక్తి ఖచ్చితంగా అతను చంపాడని మనం గుర్తిస్తాం. సో ఈ విధంగా ఎవిడెన్స్ ఉన్నది కాబట్టి ఇది జరిగింది అని మన ఇన్ఫ్లుయెన్స్ అన్నది మనకి ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ఎవిడెన్స్ కనిపిస్తుంది కాబట్టి మనం నమ్ముతున్నాం. అలాగనే రిజరెక్షన్ లో కూడా పునరుద్ధానంలో కూడా అలాంటి ఎవిడెన్స్ ఉంటేనే మనం నమ్మాలి. ఆ ఎవిడెన్స్ బైబిల్ ఉంది. That is why intelligent scientists that investigated the resurrection don't argue with it, because they cannot. So let's follow their process. అయితే ఇక్కడ మరి తెలివైనటువంటి మరి సైంటిఫిక్ మనకి బాగా మరి శాస్త్రవేత్తలు బైబిల్ జ్ఞానాన్ని తెలిసిన మరి ఫిలాసఫర్స్ కూడా ఇది అవును
రిజరెక్షన్ ఉన్నది జరిగింది. సో ఒక వ్యక్తి చనిపోయి తిరిగి లేచాడు అనేక ఎవిడెన్స్ మనకు చూపించారు కాబట్టి ఈ రోజు మనం చనిపోయిన వ్యక్తి తిరిగి లేస్తాడు అనేక ఎవిడెన్స్ ని మనం కలిగి ఉన్నాం. దాన్ని నమ్మవలసిన బాధ్యత మనకు ఉంది. I've got my piece of paper ready, and the first proof that is we look at historical facts and at ancient scripture, and of course there is something that is called proof. So I'm gonna just write here proof of Jesus resurrection. ఈ రోజు మనం నేర్చుకోబోతున్న లెసన్ ఏంటంటే ప్రూఫ్ ఆఫ్ జీసస్ రిజరెక్షన్. యేసు ప్రభు మృతుల్లో నుంచి లేచాడు, యేసు ప్రభు పునరుద్ధానుడయ్యాడు అనేక ఎవిడెన్స్ సాక్ష్యాన్ని మనం కలిగి ఉంటాం. So the first one is Old Testament scrolls, and the Old Testament scrolls has got a writing in there that are very, very old, and it is from the book of Job 19:25. Job 19:25 to verse 27. So that is the oldest reference of the resurrection in scripture, and that is a historic fact and proof that it exists. So let's go and have a look at that. హిస్టోరికల్గా చరిత్రాత్మకంగా మరొక ఎవిడెన్స్ ఉన్నది పాత నిబంధనలో. ఆ యొక్క హిబ్రీలు కలిగిన ఇక స్క్రోల్స్ అనగా కాగితపు ఎవిడెన్స్ లో రాయబడిన పుస్తకాలు రాయబడిన యోబు గ్రంథం 19వ అధ్యాయము 25 నుంచి 29 వరకు మనం చదివినట్లయితే ఇక్కడ యోబు చెప్తున్నాడు పునరుద్ధానం ఉన్నది అన్న విషయాన్ని. ఇక్కడ My Redeemer is resurrected. My Redeemer is resurrected. My Redeemer is resurrected. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు నేనెరుగుదును. ఇలాగో నా చర్మము చీలిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుణ్ణి చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు. నేనే కనులారా ఆయనను చూచెదను. నాలో నా అంతరేంద్రియములు కృషించి ఉన్నవి. థ్యాంక్ యూ బ్రదర్. Thank you very much. I'm just going to flash the English on the screen as well, and I'm going to say it in English. It says, after I've been destroyed, I will see myself with my own eyes. That's what it reads in English. So we have this ancient document that refers to somebody that's going to die but believes, Job, that he will be alive again. యోబు అంటున్నాడు, నేను చనిపోయిన తర్వాత, నేను మృతుడైన తర్వాత నేను మళ్ళా లేస్తాను, నేను బ్రతుకుతాను అని, నేను దేవుడిని చూస్తానని ఇతడు ఖచ్చితంగా ఒక గొప్ప నిరీక్షణతో అతడు తన యొక్క పునరుద్ధారణ కోసం మాట్లాడుతున్నాడు. Who does Job believe is going to make him alive again? What does Job believe according to this scripture? ఈ లేఖనాలను బట్టి యోబు అతను నమ్ముతున్నాడు, నన్ను ఒక వ్యక్తి నన్ను లేపుతాడు, నేను తిరిగి లేస్తాను, నేను మళ్ళా చూస్తాను అంటున్నాడు. ఆ వ్యక్తి ఎవరు ఇక్కడ? యేసు ప్రభు వారు, నా విమోచకుడు, మై రిడీమర్. My Redeemer. That's correct. Yes, Prabhu. Fantastic. Yesu Prabhu. Very, very good. Redeemer. Jesus Christ is Redeemer. Yes, awesome. That's all right. Now, another scientific inference or abduction is non-Christian historians that wrote about Jesus' death and resurrection. So let's have a look at some of these historians that wrote about Jesus' death and resurrection. అయితే మరి యేసు ప్రభు మృతుల్లోంచి లేచాడు అని ఒక యూదుల యొక్క చరిత్రకారుడు, ఇతడు క్రైస్తవుడు కాదు, ఇతడు క్రైస్తవుడు కాదు అనగా ఒక హిందువుడే, అనగా యేసు ప్రభుని తెలియని వ్యక్తి అని చెప్పాలి. ఒక హిస్టోరియన్ ఎవరంటే జోసిఫస్ అనే వ్యక్తి యేసు ప్రభు తిరిగి లేచాడు అని ఈ యొక్క జోసిఫస్ చరిత్రాత్మక చరిత్రకారుడు, యూదుల చరిత్రకారుడు చెప్తున్నాడు ఇక్కడ.
The one was Josephus, which, like I think Daniel's saying, was a Jewish historian, and the other one was Tacitus, which was a Roman general, which also did some writing. ఇతడు మరి రోమా సైన్యములో ఒక జనరల్ గా పనిచేసేవాడు ఉద్యోగరీత్యా. అంత మాత్రమే కాదు, ఇతడు యూదుల యొక్క చరిత్రకారుడు. యూదుల చరిత్రను గురించి ఇతను చెప్పాడు. ఇతడు క్రైస్తవుడు కాదు. యేసు ప్రభు తిరిగి లేచాడు, ఆయన పునరుద్ధారణయ్యాడు, చనిపోయి బ్రతికాడని ఒక వ్యక్తి చెప్పాడు. ఆ వ్యక్తి పేరు ఏంటంటే జోసిఫస్. Right, and they wrote a few books, and their books was the history. And let's read a little bit in English about what they wrote in their books, so we don't have to, it's obviously written in Greek. So there's a copy on my screen of the document that they wrote, and here it refers to and I took a piece out of this here, and I mentioned యేసు ప్రభు తిరిగి లేచాడు అనే విషయాన్ని అతడు గ్రీక్ లో రాశాడు, యూదుల యొక్క చరిత్రను. అతను రాసిన ఒక డాక్యుమెంటరీ ఇక్కడ ఉంది. అది డాక్యుమెంటరీ కొన్ని మాటలు మనం చూసినట్లయితే వీళ్ళు ఎవరెవరో యేసు ప్రభు నమ్మారో, రిజరెక్షన్ నమ్మారో, పునరుద్ధానం నమ్మారో ఇక్కడ క్లియర్ గా రాయబడింది. చూద్దాం. It talks there about Jesus, and he was a teacher, and it also teaches about Pilate, and that he was condemned on a cross. It talks about how he died, and it talks about those that loved him, said that he would arise again on the third day, and that he was a divine prophet, as the scriptures foretold. So that's what a non-Christian that doesn't even believe in Jesus written in the historical books. చూసారు ఇక్కడ, ఇతడు క్రైస్తవుడు కాదు. అతడు క్రైస్తవుడు కాని వ్యక్తి యేసు ప్రభు కోసం ఏం రాశాడు తెలుసా? ఆయన పుస్తకంలో ఈ యొక్క జోసిఫస్, యేసు ప్రభు ఆయన ఒక టీచర్, బోధకుడు. అంత మాత్రమే కాదు, అతడు ఆ యొక్క సమయంలో ఇతడు మరి యొక్క క్రీస్తుగా ఆయన ఉన్నాడు. మరి యొక్క పిలేట్ చేత ఉన్నాడు. పిలాతు చేత చంపబడ్డాడు, కండేముడు అనగా మరి అతడు ఎన్నో శ్రమలు పడ్డాడు, సిలువ వేయబడ్డాడు పిలాతు చేత. అలాగనే యూదుల చేత చంపబడ్డాడు. కాబట్టి ఇక్కడ ఇది లవ్, అతడు అందరినీ ప్రేమించాడు యేసు ప్రభు. అంతమే కాదు, యేసు ప్రభు కోసం ప్రవక్తల గ్రంథాల్లో ముందుగానే రాయబడ్డాయి. ఎవరి కోసం? యేసు ప్రభు కోసం. సో ఆయన యేసు ప్రభు అని చనిపోయి ఆయన తిరిగి లేచాడు, ఆయన పునరుద్ధారణయ్యాడు అని ఈ యొక్క ఎవిడెన్స్ రాయడం జరిగింది. సో ఎవిడెన్స్ కూడా ఇక్కడ మనకి లింక్ కనిపిస్తుంది. ఈ లింక్ మనం చదివినట్లయితే యేసు ప్రభు యొక్క జీవిత చరిత్ర రాసిన ఈ యొక్క జోసిఫస్ యొక్క లింక్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు తెలుస్తుంది. I have the book about the Josephus. He wrote that. You have it? That's awesome. That's very good. Yeah, so maybe you can teach more about that. Yes. I always compare Josephus' history and Jewish history about the Jesus. Yeah, that's a good book. Very, very good. Right, the third proof that we have is when non-Christians actually are the witnesses of the events, because you could say that the Christians are biased. In other words, the Christians might lie, but if the non-Christians, which is the Jews and the Roman authorities, actually say things that it is likely to be true. So in the Bible, those references is made by the Jews authorities and the Romans. So we're going to look at that. So this evidence is that non-Christian are actually witnesses of this thing. So we're going to have the Jewish authorities and the Romans. చూడండి, యేసు ప్రభు తిరిగి లేచాడు అని క్రైస్తవులు చెప్తే చాలా మంది నమ్మరు. కానీ యేసు ప్రభు ఆయన మృతి పొంది అని, యేసు ప్రభు చనిపోయి మరలా తిరిగి లేచాడని ఎవరు చెప్పారు తెలుసా? మొట్టమొదటి ఎవిడెన్స్ పాత నిబంధన గ్రంథం చెప్పడం జరిగింది. రెండవది యూదుల యొక్క చరిత్ర, హిస్టోరియన్స్, చరిత్రకారులు చెప్పారు యేసు ప్రభు తిరిగి లేచాడని. మూడో ఎవిడెన్స్ ఏంటంటే రోమీలు కూడా యేసు ప్రభుని మేమే సిలువేశాం, యేసు ప్రభు తిరిగి లేచాడని వాళ్ళే ఒప్పుకున్నారు. వాళ్ళ క్రైస్తవులు కాదు, వాళ్ళు రోమిల్ క్రైస్తవులు కాదు, మరి యూదులకి హిస్టోరియన్స్ క్రైస్తవులు కాదు,
కానీ అయినప్పటికీ వాళ్ళు నమ్మారు యేసు ప్రభు తిరిగి లేచాడని. చూసారా అంత గొప్ప శక్తం. So let's go to John 19:31 to 37. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం 31 నుంచి 33 నుంచి. ఆయన తల్లి పాపులా భార్య చదవండి. ఆ దినమున శుద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము, మహాదినము కనుక ఆ దేవుని మీద వండుకున్నట్టు వారి కాళ్ళు విరగొట్టించి వారిని తీసివేయించమని యూదుల పిలాతును అడిగిరి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువైపడిన మొదటి వాని కాళ్ళను రెండవ వాని కాళ్ళను విరగొట్టిరి. వారు యేసునద్దకు వచ్చి అంతకుముందే ఆయన మృతి పొంది ఉండుట చూసి ఆయన కాళ్ళు విరగొట్టలేదు, కానీ సైనికులలో ఒకడు ఈటుతో ఆయన ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లను కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అతని సాక్ష్యము సత్యమే, మీరు నమ్మనట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన నెరుగుదను. థ్యాంక్ యూ బ్రదర్. Right, you up to verse 37, and yes, I will quickly look at what the English look like. So the English talks about they left. The Jews did not want the bodies to remain on the cross on the Sabbath, so they asked Pilate that the legs will be broken, and the soldiers came and they actually broke it and put a spear through Jesus' side just to make sure he's dead. So the questions that we can ask with that is, would Christians want to break the bones and actually mutilate the bodies when it's on the cross? Is that something Christians would want to do? చూడండి, ఇక్కడ యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన క్రైస్తవులు చెప్తున్నారు. కానీ ఇక్కడ యేసు ప్రభు యొక్క శరీరం ఏ విధంగా అయితే నలగొట్టబడిందో ఆ విషయాన్ని ఇక్కడ రోమీయులు సాక్ష్యం చెప్తున్నారు. ఇదిగో రోమీయులు వెళ్ళారు, అక్కడ ఉన్న ఇద్దరు దొంగలు సిలువ మీద వేలాడబడ్డారు, వాళ్ళు బ్రతికే ఉన్నారు కనుక వాళ్ళ కాళ్ళు ఎరగొట్టమని చెప్పాడు ఆ రోమా సైనికుడు. సో వాళ్ళ అధికారి కాబట్టి ఏం చేశారు, వెళ్ళి ఆ ఇద్దరు కాళ్ళను కూడా ఎరగొట్టారు. యేసు ప్రభు ఎద్దకు వెళ్తే ఇదిగో ఇతడు చనిపోయి ఉన్నాడు, ఈజ్ డెడ్, చనిపోయి ఉన్నాడు. కాబట్టి అతని కాళ్ళు ఎరగొట్టలేదాక బల్యంతో పొడిచాడు ఆ రోమా సైనికుడు. పొడిచా అన్నాడు, ఇదిగో ఈ వ్యక్తి చనిపోయాడు అని ఖచ్చితంగా చెప్పాడు ఇక్కడ రోమా సైనికుడు, రోమియుడు. So is that something Christians would want to do? కానీ ఇక్కడ క్రైస్తవులు ఏం చేస్తారు చెప్పండి. ఇక్కడ చెప్పండి ఏం చేస్తారు? Yes. No Christian would want to have a body that's hanging on a cross, make sure that he's dead. That's obviously the Jews and the Romans. So that kind of starting making suspicion that it cannot be fabricated. This must have happened the way the events are happening. యేసు ప్రభు నమ్మిన క్రైస్తవులు మాత్రం యేసు ప్రభు యొక్క దేహం కావాలని అడగలేదు. వాళ్ళు యేసు ప్రభుని నమ్మలేని వాళ్ళు రహస్యముగా వాళ్ళు యేసు ప్రభు యొక్క దేహాన్ని వాళ్ళు అడిగి తీసుకోవడం జరిగింది. And there's a word that is called crurifragium, which is over there. I actually got that on the paper, and that word over there is a Roman word. Does anybody know what the meaning is of that word? ఇక్కడ రోమీలకు ఒక మాట రాయబడి ఏంటంటే ఇక్కడ క్రూరిఫ్రాగియం అనే యొక్క మాట ఇక్కడ రాయబడింది. దీని యొక్క అర్థం ఏంటి? క్రూరిఫ్రాగియం అంటే కాళ్ళను ఇరగొట్టడం. ఏంటది? క్రూరిఫ్రాగియం అనగా కాళ్ళను ఇరగొట్టబడడం. అది రోమా మాటలు, రోమా
భాష. Basically, it means the breaking of the legs, and that is a practice that's also written in the Roman history of how they crucified somebody. So this is not in the Bible, it's in other Roman books. So this kind of makes the whole story of the cross really truthful. So from a scientific point of view, these things are adding to the evidence of this is a real story. చూడండి, ఇక్కడ రోమీల యొక్క విధానంలో ఒక వ్యక్తిని చంపాలంటే, ఖచ్చితంగా ఆ వ్యక్తిని చంపాలంటే వాళ్ళు ఏం చేస్తారు, కాళ్ళు ఎరగొడతారు. అందుకే చూడండి, మాట తప్పు చేయడం ఆ కాళ్ళు ఎరగొట్టాలంటారు. ఎందుకంటే అది రోమీల యొక్క ఆచారం. ఖచ్చితంగా రోమీల యొక్క ఆచార ప్రకారంగా ఏ వ్యక్తినైనా సరే వాళ్ళ కాళ్ళని ఎరగొట్టాలన్నమాట. And then, of course, over and above that, we've now discovered in Israel the bones of people that were crucified. And you can actually see that picture over there. I've got a picture here, and I saw it with my own eyes. I went to Israel myself. I saw those bones with my own eyes. We don't know whose feet those are. This is some criminal that died. Of course, it's not Jesus, because Jesus resurrected. But that is other people that died the same way. ఇక్కడ మరి ఇక్కడ ఒక డయాగ్రామ్, ఒక బొమ్మ కనిపిస్తుంది. ఏంటంటే ఇది ఇశ్రాయేల్ దేశంలో ఒక మ్యూజియం లో పెట్టబడింది. ఒక యొక్క కాళ్ళు మేకులతో కొట్టి అక్కడ ఆ యొక్క దొరికిన ఆ యొక్క మరి యొక్క బోన్స్ ని మ్యూజియం లో పెట్టడం జరిగింది. ఇది నిజంగా యెరూషలేములో నేను చూస్తాను, నన్ను యెరూషలేము వెళ్ళి చూస్తాను. ఎందుకంటే ఖచ్చితంగా ఇది యేసు ప్రభుదే అయి ఉండొచ్చు అని ఈయన యొక్క నమ్మకం. Then we're going to go on to the next piece of evidence. And that is number 4, and we're going to call that Jesus' real death. So for Jesus to resurrect, he had to die. You don't resurrect if you're not dead. So we need to know that he was really dead. ఇక్కడ 4వ యొక్క మరి ఎవిడెన్స్ ఏంటంటే యేసు ప్రభు ఆయన నిజంగానే మరణించాడు. ఇది వాస్తవము. యేసు ప్రభు యొక్క మరణము వాస్తవము అనే యొక్క ప్రూఫ్ అనేది చూస్తుంటున్నాం. So we have the 3 crosses, we have the thieves on the cross, we have Jesus on the cross, and we're going to read of that in John chapter 19 verse and I think we've already done that, verse 32 to 37. యేసు ప్రభు యొక్క మరణాన్ని గురించి మనం చదివినట్లయితే ఇక్కడ 3 క్రాసులు కనిపిస్తున్నాయి. ఇక్కడ 3 వ్యక్తులు కనిపిస్తున్నారు. యోహాను 19వ అధ్యాయము 32 నుంచి 37 వరకు. Did read that. So the questions related with that would be, what is the medical evidence that we can read here that Jesus was dead, that he died? What is the medical evidence from the people that wrote this down? యేసు ప్రభు ఆయన నిజంగానే చనిపోయాడని చెప్పడానికి గల మెడికల్ ఎవిడెన్స్ ఏంటి? మెడికల్ ఎవిడెన్స్ ఏంటి? ఆయన శరీరంలోంచి రక్తము నిరొచ్చింది కాబట్టి చనిపోయాడు. From his body the blood became water. That is one of the evidence. Yes. Medical evidence. Correct. So what happens with కరెక్ట్గా చెప్పారు రాము గారు, మీరు మెడికల్ డిపార్ట్మెంట్ కాబట్టి. Is a medical department. Yes. Is there a doctor part of this session? Is there any doctors here? Yeah, this is Ramu Bomu is a medical. So Ramo, supervisor. why would there be water and blood when you put a spear in somebody's side? Why water and blood? ఎందుకు మరి బల్లెంతో పొడబడినప్పుడు వాటర్ వచ్చింది అక్కడ రక్తానికి బదులుగా? రక్తం లేదు కాబట్టి వాటర్ వచ్చిందండి. ఆయన అప్పటికే మరణించాడు. he is dead, so the blood became a water, like water. he is already dead. Yes, so there's a medical, and Rama will help me. When somebody dies after death, or when the blood stands still, the water separates out of the blood after a while. Sometimes when you have a wound, even our wounds, sometimes our wounds are watery.
and not bloody anymore, but that does happen when the water separates from the blood, which is kind of a proof that there was serious trauma inside his body. Am I right, Ramu? మరి చూడండి రాము గారు మనం ఆలోచించినట్లయితే ఎవరైనా ఒక వ్యక్తి గాయపడినట్లయితే ఈ గాయము ఆ యొక్క రక్తం వస్తుంది, తర్వాత దాని చుట్టూ వాటర్ వచ్చేస్తుంటది అనమాట. అనగా ఇక్కడ రక్తము, బ్లడ్, వాటర్ రెండు సెపరేట్ అయిపోతాయి. మనిషి చనిపోయిన తర్వాత బ్రతుకున్నప్పుడు మన శరీరంలో వాటర్ ఉంటుంది, బ్లడ్ రెండు కలిపే ఉంటాయి. చనిపోతే మాత్రం ఆ రెండు సెపరేట్ అయిపోతాయి. అంతే కదండి రాము గారు? ఓకే సార్, ఓకే, కరెక్ట్. ఎస్, రైట్. Right. The next circumstantial evidence is if Jesus wasn't dead, you don't need to bury him. But if Jesus was dead, he needs a burial. So if you have a body, you need to bury the body. So was a burial happening? So if there's a burial, you know somebody has died. So the fact that there's a burial would also prove that Jesus died, because we need to have Jesus dead and buried to prove that he was resurrected. ఐదవ మరి వాస్తవం ఏంటంటే, సత్యం ఏంటంటే, యేసు ప్రభు అని చనిపోయాడు కాబట్టి, అనగా ఒక వ్యక్తి మరణించాడు కాబట్టి ఇక్కడ ఆ యొక్క వ్యక్తిని తన యొక్క బాడీని బర్రీ చేస్తున్నారు, అనగా ఏంటంటే సమాధి చేస్తున్నారు, కప్పెడుతున్నారు అనమాట. So there's a few things here, and I'm going to. That's a body, and they're carrying a body over there, and we're gonna read scripture from John chapter 19, verse 38 to 42. సో మరి ఒక వాక్యం యోహాను సువార్త 19వ అధ్యాయం 38 నుంచి 42 వరకు. అటు తర్వాత యూదులు భయం వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు తాను యేసు దేహమును తీసుకుని పోవుటకు పిలాతునద్ద సెలవును అడిగిన. పిలాతు సెలవిచ్చెను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకుని పోయిన. మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చి నికోదేము కూడా బాలముతో కలిపిన ఆగరు రమారమి 150 షేర్లు ఎత్తు వచ్చెను. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకుని వచ్చి యూదులు పాద పెట్టి మర్యాద చెప్పిన ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట వినున, ఆ తోటలో ఎవడునూ ఎప్పుడునూ ఉంచబడని మృత సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపములను ఉండెను గనుక ఆ దినము యూదులు స్థిరపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. థ్యాంక్ యూ బ్రదర్. Thank you very much. Okay, so the questions then over there is who gave permission to Joseph to bury Jesus? Who gave permission to Joseph to bury Jesus? చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే యోసేపు అతను గుంటలో పడిపోయాడు, మళ్ళా తిరిగి లేచాడు. అలానే యోసేపు కూడా మరి చనిపోయినప్పుడు తన వారికి ఆయన చెప్పాడు ఏంటంటే నన్ను సమాధి చేయమని. ఎందుకంటే అది దేవుడు ముందుగా నిర్ణయించాడు కాబట్టి యోసేపు కూడా తన యొక్క ప్రదేశంలో, తన సొంత గ్రామంలో, దేశంలో అతడు పాతి పెట్టబడ్డాడు. యేసు ప్రభుని కూర్చొని సాదృశ్యం ముందుగానే దేవుడు చెప్పాడు. అంటే ఎవరు చెప్పారు ఇక్కడ ముందుగా? దేవుడేనా? దేవుడే. God. Pilate gave Joseph permission to bury Jesus, because Joseph went and asked Pilate, "Can I bury Jesus?" And because he was dead, Pilate said, "Yes, go and bury him." అలాగనే యేసు ప్రభున దినాల్లో కూడా ఇక్కడ అరిమతయ యోసేపు అతను కూడా పిలాతు దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడంటే, ఇదిగో యేసు ప్రభు ఆయన శిలువ మీద చనిపోయాడు, ఆయన దేహం నాకు కావాలి, నేను సమాధి చేస్తాను, కప్పెడతానని చెప్పాడు. అప్పుడు పిలాతు ఏం చెప్పాడు? చక్రవర్తి, ఓకే, నువ్వు ఆ దేహం తీసుకో,
వెళ్ళి సమాధి చేయని చెప్పాడు. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ యేసు ప్రభు ఆయన చనిపోయాడు అనే ఎవిడెన్స్ ని ఎవరు అరిమతయ్య యేసేపు కన్ఫర్మేషన్ చేశాడు. అలాగనే మరి పిలాతు మరి చక్రవర్తి కూడా చూసారు అక్కడ చరిత్ర కన్ఫర్మ్ చేశాడు ఆయన యొక్క డెత్. Yes. Do you ask permission to bury someone if they are not dead? ఒకవేళ చూడండి, బ్రతుకున్న వాళ్ళు ఎవరైనా మనం సమాధి చేస్తామా, కప్పెడతామా? చెప్పండి. బ్రతుకున్న వాళ్ళని మనం సమాధి చేస్తాం. We don't bury. Yeah, of course, you don't bury. Yes, very, very much so. And then of course the other question is, was Jesus buried in a new tomb? So he was buried in a new tomb, which also is a big factor. So number 6 is it was a new tomb. To this tomb is maybe Joseph's tomb that he gave to Jesus to be buried in, 2,000 years old, and has been used up to about 1,500 years old, according to some sources, but that is one of the possible tombs. So why is it important, or does it matter that it was an old or a new tomb? చూడండి, 6వ ఎవిడెన్స్ ఏంటంటే యేసు ప్రభు ఆయన చనిపోయాడు అని చెప్పడానికి ప్రభుని ఒక కొత్త సమాధిలో పెట్టడం జరిగింది. అది ఒక ఎవిడెన్స్, కొత్త సమాధి, న్యూ టోమ్. So let's read of that in Matthew chapter 27 verse 60. Matthew chapter 27 verse 60. మత్తయి సువార్త 27వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 16వ వచనం చదవండి. మత్తయి సువార్త. బరబ్బను ఒక ఆ ఖైదీ చెరసాలలో ఉండేను కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవరిని విడుదల చేయనని మీరు కోరుచున్నారు, బరబ్బానా లేక క్రీస్తును బని యేసునా అని వారిని అడిగిరి. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించుతున్న అతను ఎరిగి ఉండేను. అతడు న్యాయపేట మీద కూర్చున్నప్పుడు అతని భార్య, నీవు నీతిమంతుని జోలికి పోవద్దు. థ్యాంక్ యూ బ్రదర్. Thank you. Right. So can anybody tell us what is the Jewish custom for burial? How do they bury somebody? How do they use a tomb? Can somebody explain that? మరి మీలో ఎవరికైనా యూదుల యొక్క సమాధి ఎలా చేస్తారో తెలుసా? తెలిస్తే చెప్పండి ఎవరైనా. యూదుల యొక్క సమాధి కస్టమ్స్ ఏంటి? సుగంధ ద్రవ్యాలతో వాళ్ళు ఏం చేస్తారో సమాధిని చేస్తారు, బరీ చేస్తారు. నారబట్ట. They will put in the new clothes and also spices and some scents, perfumes they will use. ఇంకేం చెప్పండి. త్రవ్వబడిన గృహలో ప్రత్యేకంగా ఎవరు పాది పట్టండి వాళ్ళు కొనుక్కొని ఉంచుకుంటారు. వాళ్ళ ముందుగానే సిద్ధం చేసుకుంటారు. ఓకే, దే విల్ ప్రిపేర్ ద tombs earlier. Yes. While they are live. Yes. Did they dig a hole and drop the body inside the hole? Did they cremate? How did they treat the bodies? చూడండి, మరి వాళ్ళు ఆ యొక్క దేహాలని ఏం చేస్తారంటే ముందుగానే వాళ్ళు తవ్వుకుని సిద్ధం చేసుకుని ఉంటారు, అందులో పాతి పెట్టడం జరుగుతుంటారు. Right, so I'm going to answer that question. The Jews didn't dig a hole and put a body inside the hole and threw dirt on it. The Jews also didn't throw bodies in water. They also didn't burn the bodies. What they did with the bodies is they always buried the bodies on top of the ground or in a cave, never under the ground, because they believe in the resurrection. They didn't want the bodies to be far away from the air. ఎందుకంటే యూదుల ఆశ్చర్యం ఏంటంటే ఒక గుహను తవ్వుకొని ఆ గుహలో పెడతారు. అందుకని కింద భూగర్భంలో లోపలికి మాత్రం పెట్టరు. ఎందుకంటే
లోపల పెడతారు. ఎందుకంటే గాలి తగలకుండా ఎక్కడ సమాధి చేస్తారనమాట. అంతేగాని ఆ చనిపోయిన బాడీని అలా గాలి వదిలేదు. గాలి వదిలేస్తే అది ఏం చేస్తుంటే పంపు కొడుతుంది, స్ట్రింగ్ అయిపోయి అది పాడైపోతుంది అనమాట. So what happens is, if you were very wealthy, you will buy a new tomb, and Joseph was a wealthy man, and he made a tomb ready for himself. This tomb is above the ground, and you can put more than one body inside the tomb. But when a tomb is new, you know there were no other bodies inside the tomb. So because it was a new tomb, you know the bodies won't get mixed up. ఇక్కడ అరిమత యేసేపు ధనవంతుడు కనుక, చాలా ధనవంతుడు కనుక ఆ యొక్క యూదుల్లో, ఇతడు ముందుగానే అతడు తన కొరకు సమాధి తవ్వించుకున్నాడు. ఆ సమాధిలో యేసు ప్రభుని పెట్టడం జరిగింది. ఆ సమాధిలో ఎవ్వరూ పెట్టలేదు, ఎవరిని కూడా అందులో ఉంచలేదు. అదొక ఎవిడెన్స్ అన్నమాట. And these are all factors, because if Jesus was buried in an old tomb, the bodies could have get mixed up. The story could have been difficult. But because it was a new tomb, well, that helps that it was a resurrection. ఎందుకంటే ఇది ఈ యొక్క ఒక కొత్త మరి యొక్క సమాధి తొట్టే చేయడం జరిగింది కనుక ప్రభుని అందులోనే పెట్టడం జరిగింది. ఇది న్యూ టూమ్. ఇది ఒక మరి యొక్క స్టోన్, ఒక రాతి బండ మనం ఇక్కడ చూస్తుంటున్నాం. బండను ఈ రాతి బండకి సీల్ వేయడం జరిగింది. The next important thing is that there was a stone rolled in front of the tomb, and just muting a few brothers. And the stone and it was sealed by the Romans, which means that there's no way somebody could have swapped out the corpse or the body. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క రోమీలు ఎవరిని కూడా ఆ యొక్క బాడీని దొంగిలించకుండా వాళ్ళు జాగ్రత్తగా దాయడం జరిగింది. అక్కడ సమాధిలో దాన్ని సీల్ వేయడం జరిగింది అనమాట రోమీలు. 8:1 is there was witnesses of the tomb. So many people saw the tomb and they were witnesses. And let's go and read at one scripture. There's many witnesses of the tomb, but one witness is in Luke chapter 23 verse 55. యేసు ప్రభు సమాధి చేయబడడం చెప్పడానికి చాలా సాక్ష్యాలు ఇక్కడ మనం చూస్తుంటున్నాం. చాలా సాక్ష్యాలు ఉన్నాయి. ఈ సాక్ష్యాలు ఇక్కడ మనం మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 60 మనం చూడగలుగుతుంటాం. అలాగే లోకాసు సువార్త 23వ అధ్యాయము 55 నుంచి మనం చదువుదాం. 55 నుంచి 60 వరకు. లోకాసు సువార్త 23, 55. చదవండి. ఎవరైనా చదవగలిగిన వారు ఎవరంటే చదవండి. ఎవరైనా చదవండి. 23:55. అప్పుడు గలిలే నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్లి ఆ సమాధిని ఆయన దేహము ఎలా ఉంచబడినో చూసి తిరిగి వెళ్లి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. Thank you, brother. Question then is, who was the witnesses at this tomb? ఇక్కడ ఈ యొక్క సమాధి దగ్గర సాక్షులు ఎవరు? ఇక్కడ ఎవరు చూస్తారు సాక్ష్యం? ప్రభు లేచిన సంగతి. ప్రభు లేచి ఉన్నాడు అన్నది ఎవరు ఇక్కడ సాక్ష్యం చెప్తున్నారు? ఇక్కడ మరి కొంతమంది స్త్రీ ఉన్నారు. వాళ్ళకి ఎవరు చెప్పారు ఆయనకు లేడు లేచి ఉన్నాడని? చెప్పారు. దోతలండి. Okay, the angel Gabriel also announced that, and Jesus was rose again from the dead. Okay? Yes. So the angel said, and also some ladies also said. Yes, many. There's a whole list. So there's many witnesses of burial, and I've actually got a list here in the booklet that describes all these witnesses. So we have 8 witnesses, 9 witnesses, 10 witnesses, 11 witnesses, 12 witnesses, 13 witnesses, 14 witnesses, 15 witnesses, 16 witnesses, 17 witnesses, 18 witnesses, 19 witnesses, 20 witnesses, 21 witnesses, 22 witnesses, 23 witnesses, 24 witnesses, 25 witnesses, 26 witnesses, 27 witnesses, 28 witnesses, 29 witnesses, 30 witnesses, 31 witnesses, 32 witnesses, 33 witnesses, 34 witnesses, 35 witnesses, 36 witnesses, 37 witnesses, 38 witnesses, 39 witnesses, 40 witnesses, 41 witnesses, 42 witnesses, 43 witnesses, 44 witnesses, 45 witnesses, 46 witnesses, 47 witnesses, 48 witnesses, 49 witnesses, 50 witnesses, 51 witnesses, 52 witnesses, 53
2 men, Mary Magdalene, Peter, other 2 men, the 11, more women, God's, the 11 disciples. So there's many that saw where Jesus was buried, and even మేరీ Yeah. మేరీ మగ్దలేనే చెప్పింది, అలాగనే అక్కడ ఉన్న స్త్రీలు అందరూ చెప్పగలిగారు, అలాగనే మరి అక్కడ జేమ్స్ యాకోబు చెప్పగలిగాడు, పేతురు చెప్పాడు, అలాగనే మరి చాలా మంది యేసు ప్రభు సమాధులు లేచాడు, మరి ఎంఐఏ పట్టణంలో 2 వ్యక్తులు అక్కడ మరి చెప్పడం జరిగింది. ఇలాగ అనేక మంది సాక్షులు, మెనీ విట్నెసెస్, చాలా సాక్ష్యాలు ఉన్నాయి. The next question is, did they expect that Jesus would rise from the dead? If we look at these scriptures that we've just read, John chapter 19 verse 39 to 40, did they expect and prepare for Jesus' resurrection when they buried him? Did they plan that he will rise? యేసు ప్రభు ఆయన తిరిగి లేచాడు, సమాధిలో ఉన్న విషయాన్ని యోహాను సువార్త 19వ అధ్యాయంలో 39-40 వచనాలు రాయబడింది. చాలా విట్నెస్ మనం ఇక్కడ చూస్తున్నాం. Yes brother, conclude this session. Okay, all right. అంతట వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆయనను సిలువ వేస్తున్న స్థలంలో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడను ఎప్పుడూ ఉంచబడని కొత్త సమాధి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండెను గనుక ఆ దినమున యూదులు సిద్ధపడుతూ దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. థ్యాంక్ యూ బ్రదర్. Good. Thank you very much. Yes, they didn't. You don't roll a body in cloth and you don't put spices on a body if you think that body is going to rise 3 days from now. The disciples did not believe Jesus is going to resurrect. Otherwise, they wouldn't have put cloth on him. They wouldn't put balms and perfume and those things on him if they thought he's going to rise. They didn't believe that he's going to resurrect. యేసు ప్రభు ఆయన సమాధి నుంచి లేస్తారన్నది క్రైస్తవులు, అలాగే శిష్యులు నమ్మలేదు కాబట్టి యేసు ప్రభుగా దేహం కుళ్ళిపోద్దేమని చేశారంటే వాళ్ళు కొన్ని సుగంధ ద్రవ్యాలు వాళ్ళు వేయడం జరిగింది అక్కడ. Number 10 is they didn't expect that he will rise. Not, and I've got my little piece of paper there. Let's just do it. And I think we're running out of time. I did not expect Jesus to rise. పదవ ఎవిడెన్స్ అంటే యేసు ప్రభు తిరిగి లేస్తాడు అని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళు నమ్మలేదు కొంతమంది. So we can maybe just read a few things. So, and to close it off. కాబట్టి మనము చాలా ఎవిడెన్స్ మనం ఎక్కడ చూపించిన యేసు ప్రభు లేచాడు అనేది సమాచారం అనేది. There was the public announcement of the resurrection was first reported to the authorities not by the Christians but by the Roman soldiers. So that makes the evidence more clear that it couldn't have been the Christians that fabricated the resurrection. The Roman soldiers would not have gone to Jesus, so that the women were the first witnesses. Women are not good witnesses of the time, and nobody disputed the woman. If it would have been a lie, they would have said it was woman. We can't trust them. That's the other reason. No of the historians of the time wrote anything that says it was a lie. There's not one account written in the first century history books that says it is a lie. When you steal a body... మనకు చూడండి, అక్కడ మొట్టమొదటి ఎవిడెన్స్ ఏంటంటే స్త్రీలు చెప్పారు, ఎందుకంటే స్త్రీలు చెప్పారు కాబట్టి వాళ్ళు ఎవరు ఆర్గ్యూ చేయరు. అలాగే రోమా సైనికులు కూడా క్రైస్తవులు కాని వారు చెప్పారు యేసు ప్రభు తిరిగి లేచారని చెప్పడం జరిగింది. ఎందుకంటే 11ది ఏంటంటే పబ్లిక్ గా అందరూ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. పబ్లిక్ గా మన స్త్రీలందరూ సాక్ష్యం చెప్పారు, ఇలాగ యేసు ప్రభు తిరిగి లేచారన్నది చాలా మంది చెప్పారు, ఎవరు ఆర్గ్యూ చేయలేదు. If you want to steal a body, you don't take the cloth off the body
and leave the cloth behind. That's not how you steal a body. You steal the body and the cloth and you take it away. You don't leave the cloth. It's crazy to unwrap the body. So that doesn't make sense. The stone that's rolled back is a big problem. So how do you roll a stone back if you're alone and steal the body? And then Jesus had many eyewitnesses after his resurrection that he appeared to Jerusalem and many people, and it's written all over the scriptures. And that basically, and those are the names. So because of all these things, nobody argue with the resurrection of Christ because it's really true. చూడండి, యేసు ప్రభు యొక్క పునరుద్ధానము శక్తివంతమైనది, ప్రభావితం చేయగలిగింది కనుక, అది సత్యమైనది కనుక ఎవ్వరు కూడా దానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే యేసు ప్రభు సమాధులు తిరిగి లేచిన ఎవిడెన్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నది. అనేక మంది సాక్ష్యం చెప్పారు, రోమీలు చెప్పారు, యూదులు చెప్పారు, అనేక మంది స్త్రీలు కూడా చెప్పారు అక్కడ. అలాగనే ఆ రాయి కూడా మరి పొల్లించడం జరిగింది. రాయిని యూదులు మరి అక్కడ రోమీలు వేయబడిన రాయి ఎవరు? దేవుని యొక్క దూతలు వచ్చి రోల్ చేయడం జరిగింది. కాబట్టి ఆ ఎవిడెన్స్ అన్ని అక్కడ మనం చూస్తుంటున్నాం. వాళ్ళే చెప్పారు రోమీలు యేసు ప్రభు తిరిగి లేచారు అన్నది. Thank you, I'm done. కాబట్టి యేసు ప్రభు తిరిగి లేచారన్న సత్యాన్ని ఈ రోజు మనందరం నమ్మాలి. ఎందుకంటే ఇన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, ఇన్ని ఎవిడెన్స్లు, ఇన్ని ప్రూఫ్స్, ఇన్ని మనకి బైబిల్ గ్రంథాలు ఉన్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా మనము మరి నమ్మగలుగుతున్నాం యేసు ప్రభు తిరిగి లేచాడు. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ ఎవిడెన్సెస్ దట్ యు గివెన్ టు us టు బిలీవ్ జీసస్ డెత్, బరియల్ అండ్ రిజరెక్షన్ టుడే. మనందరం ఈరోజు మనం నేర్చుకునే యేసు ప్రభు తిరిగి లేచాడు అనే సత్యాన్ని మనం చాలా మంది మరి లేడీస్ కూడా మరి విన్నారు. వారికి కూడా ధన్యవాదాలు. అందరూ థ్యాంక్స్ చెప్పండి. మీ డయాగ్రామ్స్ చూపించండి. ఎవరైనా డయాగ్రామ్ వేస్తే కనుక మీ డయాగ్రామ్ చూపించండి. ఎవరైనా డయాగ్రామ్స్ వేస్తున్నట్లయితే ఒక్కొక్కరు చూపించండి. ఫస్ట్ అందరూ చూపించండి. ఒకసారి అందరూ చూపించండి ఒకసారి ఫస్ట్. All right, Lydia, we're going to go for Lydia. మీరు ఒక్కొక్కరు మీరు డయాగ్రామ్ అందరూ డయాగ్రామ్ చూపిస్తూ మీ పేరు చెప్పండి, చెప్పి థ్యాంక్స్ చెప్పండి ఆయనకి. Very good. మాట్లాడుతూ అప్పుడు మీ Thank you, brother. Tarla. ఒక్కొక్క అంటే ఆయన ఫోటో తీసుకోవాలి కదా, ఆయన ఫోటో తీసుకోవాలి కాబట్టి ఒక్కొక్కరు చెప్పండి, మాట్లాడండి మీరు. Triveni. ఆయన పిలిచిన చూడండి, పిలిచేవాళ్ళు చెప్పండి, పిలిచేవాళ్ళు త్రివేణి గారు పిలుస్తున్నారు. మీరు ఎవరు మాట్లాడద్దు. అమ్మ త్రివేణి, నువ్వు చూపించేటప్పుడే నువ్వు మాట్లాడు ఆయనతోటి. థ్యాంక్స్ చెప్పాను. Very good, Triveni. We got Patala. Who else? We got Lydia. We got, okay, Ramu. Thank you, brother. Brother Ramu. Very good. We got Triveni. Lydia. We got Lydia. Sati, Raju. థ్యాంక్ యూ బ్రదర్. సత్యరాజు గారు Satyaraju. ఏంటి దేనికి థ్యాంక్ యూ ఫర్ అవర్ లెసన్ అని చెప్పండి. Very good, brah. Right, so who have we got? Guruswami. గురుస్వామి గారు దేనికి థ్యాంక్స్ అని మీకేం డబ్బులు ఇచ్చేయండి, ఆయన ఏమైనా థ్యాంక్స్ చెప్తున్నారు. I got myself there. Why am I there? Good gospel, good gospel. గుడ్ టీచింగ్. Who hasn't gone yet? Who have we got? Praswami. Brother, good teaching, brother. I am Swami, my brother in Karnataka. Good gospel teaching, brother. Good gospel teaching. Johnson. జాన్సన్ బ్రదర్ గారు. Yeah, I think we got everybody's picture so far. Yes, I think we got everybody. Yes, sir. Thank you so much for your wonderful teaching. అందరూ ఒకసారి థ్యాంక్స్ చెప్పండి, వెళ్ళిపోదాం మరి. అయ్యా అందరికి ఒక్కొక్కరు. Wonderful teaching, brother. Thanks, brother. Thank you, brother. Great pleasure, Joshua. Thank you, brother. జాషువా Thank గారు you. మాట్లాడండి, రండి క్లాస్కి రండి. జాషువా గారు ప్రతి Teaching, brother. Good teaching, brother. Thank you, brother.
Thank you, brother. Teaching. Yes, God bless you guys all. Thank you. And thank you, Okay, brother. Daniel. Yes. Thank you for the Thank you very reading. much. Patarla and everybody, thank you very much and have a good Sunday. God bless you all.